ఈరోజు కనగానపల్లి గ్రామ పంచాయతీ గార్లదిన్న మండలంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కొన్ని కంప్లైంట్లు ప్రసాద్ గారని కలెక్టర్ గారికి ఇచ్చారు. ఆ కంప్లైంట్ వల్ల ఈరోజు ఈ గ్రామానికి ఎంక్వైరీకి వచ్చాము. ఈ ఎంక్వైరీలో తేలింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము కొన్ని జాబ్ కార్డులు పని చేయకుండానే పేమెంట్ అయినాయి. కొంతమంది జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ ఆల్రెడీ మస్టర్ రోల్ అవుతుంది, పేమెంట్ కూడా అవుతుందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా హార్టికల్చర్లో సంబంధించి మామిడి చెట్లు పెంపకానికి ఆ రైతుదే కాదు పొలము అనే ఒక కంప్లైంట్ వచ్చింది. అందువల్ల అది కూడా ఆ వర్క్ ఐడి సంబంధించిన ఎంక్వైరీ చేస్తున్నాం. ఈరోజు ప్రాథమిక దర్యాప్తు చేయడం జరిగింది. దీని డాక్యుమెంట్స్, దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకోబడుతుంది. ఇప్పుడు చేసిన దాంట్లో నా దృష్టి కంటే కొన్ని మిస్ పేమెంట్స్ 1-2 చోట్ల అయినట్లు 2-3 రోజులు మిస్ పేమెంట్ అయినట్టు జరిగింది. అది రికవరీ చేయడం జరుగుతుంది. తొందరలోనే అది రికవర్ చేస్తాం. అంటే ఎన్ని రోజులు పేమెంట్, ఒరిజినల్గా ఎన్ని రోజులు పేమెంట్ అయినాయి, అది నిజంగా వాస్తవంగా పేమెంట్ అయినాయి. ఒకవేళ వాస్తవంగా పేమెంట్లు అయితే అవన్నీ రికవర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ వాళ్ళు జాబ్ కార్డులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎవరికైతే అన్ఆథరైజ్గా పేమెంట్స్ అయినాయో అది రేపు చూసి అంత డాక్యుమెంట్స్ వెరిఫై చేసి దానికి సంబంధించిన రికవరీ పెట్టిస్తాం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా జాబ్ కార్డు ఉంది అంటున్నారు. సార్ మా వివరణ అంటే దీనికోసము ఈరోజు కాబట్టి ఈ 2-3 రోజుల లోపల డోర్ టు డోర్ ఎంక్వైరీకి వెళ్ళి వాళ్ళు నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల వాళ్ళు పనికి వెళ్ళట్లేదా అని కనుక్కొని, ఒకవేళ వాళ్ళు నిజంగానే పనికి వెళ్ళట్లేదు పేమెంట్ అవుతున్నాయంటే అది కూడా రికవరీ కావడం జరుగుతుంది. రికవరీతో పరిష్కారం కాదు, దానికి సంబంధించిన అఫీషియల్ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో అందరూ బాధ్యత వహిస్తారు. దానికి అందరికీ కూడా షోకాజ్ నోటీసులో పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ప్రభుత్వంలో జరిగిన పనుల్ని ఇప్పుడు రీమోడల్ చేసి వర్క్ చేశారో బిల్లు పెడుతున్నారు అంటున్నారు. దీని మీద వివరణ. గత ప్రభుత్వంలో ఏం జరిగినాయి అన్నది ఇప్పుడు నాకు తెలిసి అంత అప్రస్తుతం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడున్న ఫీల్డ్ అసిస్టెంట్లు నిజంగానే అప్పుడు జరిగింటే ఈ కంప్లైంట్ అప్పుడే ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడం అనేది అంత సమంజసం కాదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇచ్చి నిజంగానే సవ్యంగా జరిగింది, పనులు జరగలేదు, పేమెంట్ అయినాయంటే దాని మీద కూడా ఎంక్వైరీ చేయగలచ్చు. అది కలెక్టర్ గారు కానీ ఆయన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కాబట్టి ఆయన ఇప్పుడు ఎట్లా రాశారో మాకు ఎంక్వైరీస్ చేస్తే చేయండి. లేదంటే గ్రామస్తులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మేము దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. అది ఎప్పుడు జరిగిన పని అయినా సరే, పని ఎప్పుడైనా జరిగినాయి గ్రామస్తుల నుంచి రిటర్న్లో కంప్లైంట్ ఎవరన్నా రాతపూర్వకంగా నోటితో చెప్పడం కాదు, రాతపూర్వకంగా ఎవరు పలానా మా ఊర్లో పలానా ఇది జరిగింది అని చేస్తే దాన్ని పక్కగా మేము ఎంక్వైరీ చేస్తాం. గోపాల్ రమణ అని 2 వ్యక్తులు మేము అసలు పనికి వెళ్ళలేదు కానీ బిల్లు పడింది అని అంటున్నారు. బాహటంగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని మీద ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సార్? తప్పకుండా. ఒకవేళ అట్లా తీసుకుంటే రికవరీ ఫస్ట్ పాయింట్ వచ్చి రికవరీ పెట్టిస్తారండి. రికవరీ పెట్టిస్తే వాళ్ళ మీద ఏం చర్య తీసుకోవాలనేది నేను హైర్ అథారిటీకి రికమెండేషన్ రాస్తాం. రికమెండేషన్ రాసిన తర్వాత అది సిఆర్డీఏలో కానీ లేదంటే కలెక్టర్ గారు కానీ దాని మీద నిర్ణయం తీసుకుంటారు. మీరు ప్రశ్నించినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ని ఎవిడెన్స్ ఏమి తీసుకురాలేదు అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఎవిడెన్స్ తీసుకురాకపోవడానికి గల కారణం ఏంటి? కారణం అంటే ఉద్దేశపూర్వకంగా ఇదేం కారణం కాదు. ఎందుకంటే ఈ జాబ్ కార్డులో ఈ వర్క్ ఐడీలకు సంబంధించిన అన్ని విషయాలు దీంట్లో పొందుపరచలేదు, ఎవరి పేరు ఎవరి అనేది కూడా. సో ఇప్పుడు అందుకనే ఈరోజు టెక్నికల్ అసిస్టెంట్ గారిని, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గారిని, తర్వాత ఏపీఓ గారిని అందరిని పిలుచుకొని వచ్చాను ఇక్కడికి. ఆ డాక్యుమెంట్లను తీసుకొని రేపు ఆఫీస్కి రమ్మని చెప్పాను. మొత్తం దానికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకొని రేపు ఆఫీస్కి వస్తే అక్కడ వెరిఫికేషన్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గ్రౌండ్లో కూడా డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోబడుతుంది. డోర్ టు డోర్ వెరిఫికేషన్ మీరు వస్తారు? రావాలి, తప్పకుండా వస్తాం. సార్, ఏపీఓ గారు ఇందాక మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినప్పటికీ అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు కదా, ఉపాధి హామీ పొందవచ్చు, వర్క్ చేయొచ్చు అని అంటున్నారు. అది చెక్ చేయాలండి ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒక ఆశ అంటే అంగన్వాడీ వర్కరే ఆయా అవ్వచ్చు, ఆమెకి 6,000 జీతం ఆమె చేయకూడదు అన్నప్పుడు సాఫ్ట్వేర్ 1 లక్షల ప్యాకేజ్ తీస్తారు. అసలు సాఫ్ట్వేర్ ఆయన ఇండివిజువల్గా ఆయన రావడం తప్పు. ఒకవేళ జాబ్ వర్క్ చేస్తున్నాడు అంటే వాళ్ళ సరౌండింగ్ చెట్లనే మనకు తెలియదు. అందరు సాఫ్ట్వేర్ లక్షల్లో పేమెంట్ ఏమి ఉండకపోవచ్చు, మేబీ అది కనుక్కోవాలి. పర్టికులర్గా ఆ వ్యక్తిని ఇంటికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు జాబు, ఆయన సమ్మరీ డేటా ఎవరు చెప్తారో కనుక్కుంటే వాళ్ళ నుంచి ఏం రిప్లై చేస్తుందో చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి నిజంగా ఎంత పేమెంట్ అయిందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తే అర్థమవుతుంది. దాన్ని బట్టి చర్య తీసుకోబడుతుంది. 6,000 రూపాయలు, కేవలం 6,000 రూపాయలు తీసుకునే ఆశా వర్కర్కే ఉపాధి హామీ పథకంలో పనిచేయడానికి అవకాశం లేనప్పుడు
సాఫ్ట్వేర్ జీతం ఎంతైనా కానీ అతను ఈ పనిలో పాల్పంచుకోవడానికి ఎట్లా అవకాశం ఉంటుంది? అవకాశము వాళ్ళ సరైన విషయం ఈయన చెప్పినందువల్ల ఆయన నిజంగా సాఫ్ట్వేర్ కాదో మనకు తెలియదు. జాబ్ కార్డు హోల్డర్ పేరు రాశాడు, జాబ్ కార్డు నెంబర్ చెప్పాడు. ఆయన నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు లేదో నాకైతే తెలియదు. అది మనకు ఎంక్వైరీలో తెలుస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు జాబు, మీరు నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారా లేదంటే ఇంకోటి చేస్తున్నారా, అది కనుక్కొని ఆయన చెప్పే సమాధానం మీద దీని మీద నిర్ణయం తీసుకోబడుతుంది. అది ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ కానీ, లేదంటే ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కానీ, ఏపీఓ గారు కానీ, ఎవరికైనా కానీ వీళ్ళు ఈ ఛానల్ అంతా దాంట్లో బాధ్యతలో వహించారు. ఎంపీడీఓ గారు కూడా దీనికి సంబంధించిన మ్యాటర్లో బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.